ఇచ్చినటువంటి ఈ అవకాశం బట్టి ప్రభువుకి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటాను. అలాగే మీకు కూడా నా వందనములు తెలియజేస్తున్నాను. విశ్వాసము లేకుండా ఆత్మీయ జీవితమును మనం కొనసాగించలేము. దేవునితో సంబంధమును కొనసాగించలేము. దేవునితో సహవాసమును కొనసాగించలేము. విశ్వాసము ఆత్మీయ జీవితములో చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసముతోనే ప్రభువుతో సహవాసము చేయగలము. ఎందుకంటే విశ్వాసము అన్నటువంటి ఈ మాట ఆత్మీయ సంబంధమైనటువంటి మాట. విశ్వాసములకు వ్యతిరేకమైనది భయము, ఫియర్. ఫెయిత్ అన్నటువంటి ఈ మాటకు భయము అన్నది వ్యతిరేక పదముగా మనం చూస్తున్నాము. తెలుగులో అయితే విశ్వాసము అవిశ్వాసం అని మనం చెప్తూ ఉంటాం. అయితే ఆత్మీయ జీవితంలో విశ్వాసము అన్నది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాసము ద్వారానే ప్రభు వద్ద నుంచి మనం ఆశ్చర్య కార్యములు చూడగలము, ఆశ్చర్య కార్యములను పొందుకొనగలము. మన జీవితంలో ప్రభువు ఏమైతే వాగ్దానములు చేసి ఉన్నాడో, ప్రభువు ఏమైతే ఆలోచన చేసి ఉన్నాడో, ప్రభువు ఏమైతే దాచి ఉంచాడో అవన్నీ మనం పొందుకోవాలంటే ప్రతి విశ్వాసికి విశ్వాసము చాలా అవసరం. విశ్వాసము లేకపోతే నజరేతులో ప్రజలు గొప్ప కార్యములను చూడలేకపోయారు. ప్రభువు ఉన్నటువంటి గ్రామము నజరేతు ప్రజలు విశ్వాసమును కలిగి లేనందున వారి జీవితంలో గొప్ప కార్యములు జరగలేదు. మీ జీవితంలో గొప్ప కార్యములు జరగాలంటే, గొప్ప కార్యములు చూడాలంటే, దేవుని యొక్క సంకల్పము సంపూర్ణంగా మీ జీవితంలో నెరవేరాలంటే దానికి ఒకే ఒక మార్గము విశ్వాస మార్గము. దేవుని వాక్యమును ఒకసారి మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనమును చదువుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయుండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను గదా. ఈ వాక్య భాగములో 3 చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశములను మనం ధ్యానిద్దాం. మొదట వాక్యములో విశ్వాసము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టడయుండుట అసాధ్యము. విశ్వాస జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది విశ్వాసం అని మనం తెలుసుకోవాలి. విశ్వాసము లేకుండా అనేక కార్యములు మనం చేస్తున్నాం. అనేక కార్యములు, అవన్నీ భూ సంబంధమైనటువంటి కార్యములు. మీరు కానుకలు మొదలుకొని అనేక విషయములలో మీరు ముందు ఉంటున్నారు. మంచిదే. సంఘమునకు పరిచర్యకు మీరు సహాయం అందించడం, సహకారములు అందించడం, ధనం అందించడం, అలాగే బంగారం అందించడం, అలాగే వెండి అందించడం, విలువైనటువంటి ఆభరణములు దేవునికి సమర్పించుకుంటూ ఉంటారు. పరిచర్యలో మీరు పాలు పంచుకుంటూ ఉంటారు. చాలా మంచి విషయం. అయినప్పటికీ దేవుడు ఏమంటున్నాడంటే విశ్వాసము లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇవన్నీ చేశాము కదా, వీటి బట్టి దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు, దేవుడు నన్ను సమస్య నుంచి విడిపిస్తాడు, దేవుడు నన్ను అనేక జనములకు గొప్పగా చేస్తాడని మీరు ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే వాక్యము దానికి విరుద్ధముగా మాట్లాడుతుంది. విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టడయుండుట అసాధ్యము. ఒకవేళ మీకు ఇంకా విశ్వాసము లేనట్లయితే ప్రభువునందు మీకు విశ్వాసము కలుగునుగాక. ఆమేన్. మరో అంశాన్ని మనం ధ్యానిద్దాం.
దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు మనం నమ్మాలి. దేవుడు ఉన్నాడు అని మనం నమ్మాలి. ఆకాశమందు ఉన్నటువంటి దేవుడు ఒకసారి దావీదు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారంటాడు. మరోసారి దావీదు అంటాడు నీవు నాకు సమీపముగా ఉన్నావంటాడు. చూసావా, దేవుడు ఏ విధంగా మీతో మాట్లాడుతున్నాడు, దేవుడు ఏ విధంగా మిమ్మల్ని నడిపిస్తున్నాడు. దావీదు అంతటి గొప్ప భక్తుడు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారని ఒకసారి ఆరాధన చేస్తాడు. మరోసారి నీవు నాకు సమీపముగా ఉన్నావు, నీవు నాకు దగ్గరగా ఉన్నావని మాట్లాడుతున్నాడు. దీనికి కారణము లోతైనటువంటి విశ్వాస జీవితం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మీరు కూడా గొప్ప విశ్వాసమును కలిగి మీరు గొప్ప కార్యములు ప్రభువులో చూడాలి. మూడో అంశమును ధ్యానిద్దాం. తను వెదకు వారకు ఫలము దయచేయువాడనియు నమ్మవలెను. ప్రభువుని వెతికిన వారికి ప్రభువు గొప్ప ఫలం ఇస్తాడు, గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు, రెండింతలుగా నిన్ను దీవిస్తాడు. నీవు చేయనిదంతయు సఫలమగును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇంత గొప్ప కార్యములు ప్రభు నీ జీవితంలో చేయాలనుకున్నట్లయితే నీవు విశ్వాసమును కలిగి ఉన్నప్పుడే అవన్నీ నెరవేరుతాయి. ఒకవేళ విశ్వాస జీవితంలో విశ్వాసము లేకపోతే దేవుని మహిమ ఏమైనా తగ్గిపోతుందా? ఒకసారి గమనించండి. దేవుని మహిమను ఎవరో కూడా పరిమితము చేయలేరు. దేవుడు ఆకాశముల కంటే మహిమ కలిగినటువంటి దేవుడు. అంత గొప్ప దేవుడి యొక్క మహిమను ఎవరు కూడా పరిమితము చేయలేరు. కానీ ఒక్క విషయాన్ని మీరు గమనించాలి, మీరు విశ్వాసమును కలిగి లేనట్లయితే దేవుని తలంపులు మీ జీవితంలో సంపూర్ణంగా నెరవేరాయి.